ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలతో దేశంలోనే అతిపెద్ద దోపిడీగా భావిస్తున్న ఈ స్కామ్ లో తీగలాగేందుకు ఎట్టకేలకు ఈడీ రంగంలోకి దిగింది. శర్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎనకొండ చంద్రారెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు A1 రాజ్ కసిరెడ్డితో మొదలుకొని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. మద్యం ముడుపుల వసూలు నుంచి అవి అంతిమంగా చేరిన చోటు వరకు అనేక కోణాల్లో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇక సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఈ కుంభకోణం తీవ్రత నేపథ్యంలో ఈడీ ఇప్పటికే సిట్ నుంచి కేసు వివరాలను తీసుకుంది. దీనిపై సొంతంగా దర్యాప్తు ప్రారంభించింది. మరీ ముఖ్యంగా తమ పరిధిలోకి వచ్చే మనీ లాండరింగ్ పై ఈడీ దృష్టి సారించింది. దీనికి సంబంధించిన ఆధారాలు లభించడంతో శర్వాణి ఆల్కో బ్రూ కంపెనీ డైరెక్టర్ చంద్రారెడ్డిని విచారణకు పిలిచింది. జగన్ హయాంలో అతి భారీగా లిక్కర్ ఆర్డర్లు పొందిన కంపెనీలో శర్వాణి ఒకటి. ఈ వివరాలను సిట్ తన ఛార్జ్షీట్ లో ప్రస్తావించింది. అంతకుముందు ఈ కంపెనీ ఆంధ్ర గోల్డ్ విస్కీ తయారు చేసేది. ఇక ధరలు పెంచి ఆర్డర్లు ఇచ్చే కుట్రలో భాగంగా అదే పేరు ధ్వనించేలా దాన్ని ఆంధ్ర గోల్డ్ ఫైన్ విస్కీగా మార్చారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, నీలిమా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చి ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శర్వాణి డిస్టిలరీస్ తయారు చేసిన ఆంధ్ర గోల్డ్ విస్కీ ఆ తర్వాత ఆంధ్ర గోల్డ్ విస్కీ గోల్డ్ కాయిన్ గా మారింది. ఈ కంపెనీకి ఈ బ్రాండ్ కి ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్టు సిట్ ఇప్పటికే దాఖలు చేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా తేలింది. అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ డబ్బు ఈ కంపెనీకి ఇచ్చిన ఆర్డర్లు ఆ పరిధిలోకి వస్తాయని, పైగా నిధులు కూడా మళ్లింపు జరిగింది అని చెప్పి కూడా ప్రాథమికంగా సిట్ అభిప్రాయపడింది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డిని కూడా జైల్లో ఈ కేసులో సిట్ ఈడీ విచారించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈడీ గతంలో సిట్ కార్యాలయం నుంచి దీనికి సంబంధించిన FIR తో పాటు వాళ్ళు దాఖలు చేసిన అప్పటికే అరెస్ట్ చేసిన పలువురు నిందితుల రిమాండ్ రిపోర్టులు కూడా స్వీకరించింది. ఇటీవల ఈ కేసులో సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో పాటు పలు కీలక ఆధారాలను కూడా పేర్కొనడం, అదేవిధంగా మనీ ట్రైల్ జరిగింది అని కూడా పేర్కొనడంతో మొత్తం 62 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఈ 62 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. దీంతో పాటు విదేశాల్లో షెల్ కంపెనీలు, ముఖ్యంగా అమెరికా, దుబాయ్ లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి అక్కడికి డబ్బు పంపించి అక్కడి నుంచి ఆ డబ్బును మళ్ళీ తిరిగి తెప్పించుకోవటం, బ్లాక్ ను వైట్ గా మార్చుకోవటం, ఇవంతా కూడా PMLA చట్టం కిందకు వస్తుందని చెప్పి ఈడీ భావిస్తుంది. అందువల్లనే ఈ కేసులో తొలి దర్యాప్తును ఈడీ ప్రారంభించింది. ఇప్పటికే సిట్ నుంచి అన్ని వివరాలను తీసుకోవడంతో పాటు కోర్టు నుంచి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను కూడా సర్టిఫైడ్ కాపీని తీసుకోవాలి అని చెప్పి కూడా ఈడీ భావిస్తుంది. ఇందులో భాగంగానే శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చి ఈ నెల 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశించింది. నీలిమ ఈ కేసులో ఇంకో కీలక పరిణామం కూడా చేసుకుంది. ఈ సిట్ ఎవరైతే దుబాయ్ లోను అదేవిధంగా థాయిలాండ్ లో తలదాచుకున్నారో 9 మంది నిందితులు, వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలి అని చెప్పి నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి CBIతో మాట్లాడి, CBI సహకారంతో ఇంటర్పోల్ తో మాట్లాడి వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. దీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహకారం కూడా ఇందులో తీసుకోవాలి అని చెప్పి నిర్ణయించింది. దుబాయ్ లో 6, థాయిలాండ్ లో 3, మొత్తం 9 మంది అక్కడ తలదాచుకున్నట్టు ఇప్పటికే సిట్ దాఖలు చేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో పేర్కొనడంతో పాటు వీళ్ళ 9 మందిని కూడా ఇక్కడికి రప్పించి విచారణ చేసేందుకు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సిట్ తన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు.